రాష్ట్రంలో కరువు కమ్ముకొస్తోంది. ముఖ్యంగా భూగర్భ జలాలపైనే ఆధారపడే నల్గొండ జిల్లాలో దుర్భిక్షం అష్ట కష్టాలు పెడుతోంది. ఉపరితల జలవనరుల్లో నీరు లేదు. అత్యధిక ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లు ఎండిపోయాయి. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు కనిపిస్తుండగా ఓ పల్లె మాత్రం పచ్చని పొలాలతో కళకళలాడుతోంది. సమిష్టి నిర్ణయాన్ని 30 ఏళ్లుగా అమలు చేస్తూ జలవనరుల సంరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ మారుమూల గ్రామంపై ప్రత్యేక కథనం. ఇది నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం. ఆ ఊరి ప్రజల ముందుచూపు తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ పల్లెలో పొలాలకు పచ్చటి కాంతులను అందిస్తోంది. సాగు, తాగునీటి కోసం పక్కనే ఉన్న ఊర్లు అలమటిస్తుండగా తాటిపాముల మాత్రం పుష్కలమైన నీటి లభ్యతతో అలరారుతోంది. ఇసుక ఈ రోజుల్లో అత్యంత విలువైన సహజ సంపద. అందుకే అక్రమార్కులకు అది పచ్చనోట్ల గనిగా మారింది. కాసులకు కక్కుర్తిపడే అధికారులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులకు జేబులు నింపే ఆదాయ మార్గం. కానీ తాటిపాముల గ్రామస్తులకు మాత్రం భూగర్భ జలాలను అడుగంటకుండా కాపాడే పవిత్రమైన ఖనిజం. అందుకే ఇక్కడి ప్రజలు ఇసుకను అపురూపంగా చూసుకుంటారు. తాటిపాముల గ్రామం పక్కనే బిక్కేరు వాగు ప్రవహిస్తుంటుంది. వర్షాకాలంలో వరదలొచ్చినప్పుడు ఉధృతంగా ప్రవహించే ఈ వాగు చుక్క నీరు లేనప్పుడు అపారమైన ఇసుక రాసులతో మెరిసిపోతూ ఉంటుంది. ఇసుక నిల్వలు ఉన్న చోట భూగర్భ జలాలకు ఢోకా ఉండదన్న విషయాన్ని 30 ఏళ్ల క్రితమే గుర్తించిన గ్రామస్తులు ఆనాటి నుంచి దాని రవాణాను నిషేధించారు. ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూ పట్టుబడితే వారి నుంచి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తారు. ఆ మొత్తాన్ని గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేసి ఊరి అభివృద్ధికి వినియోగిస్తారు. మాకు తాటిపాములాగా ఉన్నది అంటే ఈ పూటకి ఇట్లా బతున్నాం అంటే ఓన్లీ ఒక ఏరు మాకు ఈ జీవనోపాధి అదొకటే. అట్నే మేము ఇసుక ఒక ట్రిప్ కానీ పోయినా కానీ మేము 10,000 కానీ 20,000 కానీ వేయించి గ్రామ పంచాయతీకి నిధులు వేయించి మేము కంట్రోల్ పడి అందరం ఏకతాటిగా ఉండి చేస్తున్నాం. ఇవాళ ఇంత పెద్ద కరువు వచ్చినా కూడా మా తాటిపాముల గ్రామంలో ఈ వాగు ఇసుక నిల్వల వల్ల వాటర్ స్టోరేజ్ అయ్యి ఇవాళ 2,000 ఎకరం కూడా మేము మా తాటిపాముల గ్రామంలో మేము పెట్టినాము. ఈ ఇసుకని తీయాలనే అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి మీ రైతులంతా కూడా ఉమ్మడిగా ఉండి ఆ ఇసుకని మేము పొనిస్తలేము. ఇసుక తీసుకపోతే కొంతమంది కాంట్రాక్టులు మాత్రమే లబ్ధి పొందుతారు. ఇవాళ మా ఇసుక పుణ్యమా అని ఇక్కడ మా తాటిపాముల గ్రామంలో ఒక 6-7 వేల జనాభా ఉన్నది. ఈ 6-7 వేల జనాభా బతారు. ఎందుకంటే ఇప్పటికే దయచేసి రేపు భవిష్యత్తులో కూడా ఏ కలెక్టర్ కానీ అధికారులు కానీ దీనికి ఇసుకను మాత్రము తరలించకుండా చూస్తారని ఆశిస్తున్నాం. పకడ్బందీగా ఇసుక రవాణాపై స్వచ్ఛంద నిషేధాన్ని అమలు చేస్తున్న తాటిపాముల గ్రామం ప్రతిఫలంగా ఎన్నో ప్రయోజనాలు పొందింది. బిక్కేరు పరివాహక ప్రాంతాల్లో, ఇతర గ్రామాల్లో పాతాళానికి బోర్లు వేసిన గంగమ్మ జాడ కానరాదు. కాని తాటిపాములలో మాత్రం తక్కువ లోతులోనే భూగర్భ జలాలు ఉబికి వస్తాయి. సాగు, తాగునీటి కోసం గ్రామంలో పొలాల్లో వేసుకున్న బోర్లు పుష్కలంగా నీరందిస్తాయి. వేసవిలో సైతం పంటలకు ఇబ్బంది ఉండదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మాకు ఈ ఇసుక ఉండాలి సార్. ఆ ఇసుక ఉండటం వల్ల మా ఊరు నుండి అనంతరం దాకా, ఈటూరు దాకా చాలా వరకు పంటలు పండుతున్నాయి. కానీ ఇసుక మాత్రం తొలగించొద్దండి ఇక్కడి నుంచి. దానికోసం ఏ ప్రయత్నం చేయాలన్నా వద్దన్నా కూడా మేము ఖచ్చితంగా ఉంటాం సార్. దాని గురించి నాకు 1.5 ఎకరాల పొలం ఉన్నది. ఇట్లా వాగుల మోటార్ ఉన్నది, 30 ఫీట్ల బోర్ ఉన్నది. మంచిగా పండింది సార్. దానివల్లనే నాకు ఇంతవరకు ఇప్పుడు పంట అయింది సార్. మాకు వాగు అనేది ఒక వరం లాంటిది సార్. ఎందుకంటే మాకే కాకుండా కింది వైపు కానీ పై వైపు కానీ ఉన్న గ్రామాలకు కూడా ఈ వాగులో నీరు ఇసుక నిల్వ ఉండడం వల్లనే మాకు దాదాపుగా ఆ వాగులో వాటర్ ఉంటున్నాయి. ఆ వాటర్ వల్ల మాకు ఉండే పైన ఉండే బోర్లు కానీ లేదా వాగు చుట్టుపక్కల ఉండే బోర్లు కానీ అన్నిటి కూడా నీళ్ళు అందడానికి కారణం ఏంటంటే వాగే. దాదాపు ఆ ఇసుక నిల్వల వల్లనే మాకు ఈ రకమైనటువంటి పంటలు పండుకోవడానికి మాకు తాటిపాముల గ్రామం కాకుండా పైన కింద ఉన్న గ్రామాలు చుట్టూ అక్కడ వాగెంబట్టి ఉండే గ్రామాలు అన్ని గ్రామాలకు కూడా ఈ ఇసుక వల్లనే మాకు ఈ మేలు జరిగి పంటలు పండించుకోవడానికి ఈ అవకాశం కలుగుతున్నది. నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు నానాటికి పడిపోతున్నాయి. ఈ పరిణామం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రం కావడానికి పరోక్షంగా దోహదం చేస్తోంది. ఈ విపత్కర మార్పులను అడ్డుకునేందుకు అవసరమైన ఇసుక మాత్రం అక్రమ మార్గంలో నిత్యం వందల లారీల్లో తరలిపోతోంది. తీవ్ర నీటి ఎద్దడితో భవిష్యత్తే ప్రశ్నార్థకమైన ఈ పరిస్థితుల్లో ఇసుకను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తాటిపాముల గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.